శివశౌర్యన్ సుజాత స్కూల్. ఇప్పుడు యూకేజీ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ వెళ్తున్నాడు. ఈ సమ్మర్ క్యాంప్ గురించి వాళ్ళు స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ మేము పంపిస్తున్నాము. మా పెద్ద బాబు వచ్చేసి వేదార్యన, అతన్ని ఆర్చరీలో జాయిన్ చేస్తాము, ఇతన్ని బ్యాడ్మింటన్ లో జాయిన్ చేస్తాము. బ్యాడ్మింటన్ ఈ రోజు బ్యాడ్మింటన్ కోచ్ రాలేదా అని ఆ మేనేజ్మెంట్ స్విమ్ చేయమని పంపించారంట. అక్కడ ఎంత మంది కోచ్లు ఉన్నా అబ్జర్వేషన్ లేక మా బాబు స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు మింగాడు, సీరియస్ అయి చనిపోయాడు. స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే స్విమ్మింగ్ చేయొచ్చు అని పంపించారట. మా బాబు చిన్న బాబు అండి, 6 యూకేజీ బాబు. పెద్ద పూల్లో వేసాడు, పెద్ద పూల్ అసలు సేఫ్టీ లేకుండా పెద్ద పూల్లో పడేశారు. ఎన్ని రోజులు స్కూల్ పంపించాలి? స్కూల్ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయ్యి ఒక 10 to 15 days మధ్యలో అవుతుంది. డైలీ బస్ వస్తుంది, బస్ తీసుకెళ్తుంది. ఎవరి నిర్లక్ష్యం? ఇలా పీటీ సార్ వాళ్ళ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, ఇది మొత్తం మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే. స్కూల్ వాళ్ళు ఏమైనా స్పందించారు? స్కూల్ వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చిర్రు కానీ ఏం మాట్లాడలేదు. సారీ సార్ అంటారు. సారీ అంటే బాబు సీసీ కెమెరాస్ బ్యాకప్ లేవంటారు. మా వాడు ఎట్లా చనిపోయాడు? సీసీ కెమెరాస్ బ్యాకప్ లేవు, ఓన్లీ లైవ్ ఉందని చెప్పేసి సీసీ కెమెరాస్ ఉన్నాయి, బ్యాకప్ లేదంట. ఏం డిమాండ్ చేస్తారు సార్? మా బాబు పోయినాక మా బాబులాగా ఇంకొకరికి కావద్దు, అంతే అంతే. మనకు వాళ్ళకి డిమాండ్ చేసేది ఏముంది? ఉదయం సుమారుగా 9 గంటల ప్రాంతంలో నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సుజాత పబ్లిక్ స్కూల్ నందు వారు నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్ లో విద్యార్థి నాగా శివశౌర్యన్ సుమారుగా 5 సంవత్సరాలు పిల్లవాడు, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. అతను స్విమ్మింగ్ పూల్ నందు పడి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి అతని తండ్రి బాన్ల విక్రమ్ ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు. యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయినాడని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా యాజమాన్యం మీద కేసు నమోదు చేయడం జరిగింది. తను చెప్పిన వెర్షన్ ప్రకారంగా అయితే తన కుమారుడిని బ్యాడ్మింటన్ కోచింగ్ కోసం పంపిస్తున్నాడు గత సమ్మర్ క్యాంప్ నందును. ఈ బ్యాడ్మింటన్ కోచింగ్ కాకుండా అతన్ని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో చిన్న పిల్లలకు ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో కాకుండా పెద్ద పిల్లలు చేసే స్విమ్మింగ్ పూల్ నందు దించినారని, దానివల్ల యాజమాన్యం నిర్లక్ష్యం ప్లస్ స్విమ్మింగ్ పూల్ కోచ్లు సరైన పర్యవేక్షణ లేకపోవడం వలన తన కుమారుడు చనిపోవడం జరిగింది. వారి మీద చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోమని చెప్పని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం స్కూల్ యాజమాన్యం మీద ప్లస్ అట్టి కోచ్ల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ అక్కడైతే ఉన్నాయి, కానీ మేము వెళ్ళినప్పుడైతే బ్యాకప్ అంటే మీన్స్ డివిఆర్ యూనిట్స్ లేకుండా ఖాళీ బ్లాంక్ సీసీ కెమెరాస్ ఉన్నట్టు తెలిసింది. యాజమాన్యం అని ఇచ్చారు, అందులో ఎవరెవరి నిర్లక్ష్యం ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఈ కోచ్ల పాత్ర ఎంతవరకు ఉంటే వాళ్ళు మరి పర్యవేక్షణ ఉన్నదా, బాలుడు ఆ స్విమ్మింగ్ పూల్ లో దిగినప్పుడు వాళ్ళు చూసారా లేదా, వాళ్ళకు ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేశారా, మరి వితౌట్ వారి నాలెడ్జ్ పిల్లలు వచ్చారా అన్నది కూడా వెరిఫికేషన్ చేసి ఇందులో ఎవరి పాత్ర ఉంటే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ నందు అయితే సుమారుగా 100 మంది జాయిన్ అయినట్టు, అంటే ఆల్ ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ కాకుండా బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వాలీబాల్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఈవెంట్ లో స్విమ్మింగ్ పూల్ లో జాయిన్ అయిన మాత్రం 35 మెంబర్స్ మాత్రమే. ఈ అదర్ దాన్ స్విమ్మింగ్ పూల్ జాయిన్ అయిన వాళ్ళకి కాంప్లిమెంటరీ కింద ఏదో స్విమ్మింగ్ పూల్ లో కూడా వాళ్ళకు ఆల్టర్నేట్ డేస్ లో డిఫరెంట్ స్విమ్మింగ్ వాళ్ళకు ఇస్తున్నట్టు తెలిసింది. ఈ రోజు బ్యాడ్మింటన్ వాళ్ళ ఉన్నది అని చెప్పని వాళ్ళని తీసుకోవడం జరిగిందని యాజమాన్యం చెప్తుంది. 4 ఉంటారు. కోచ్ల మీద అని ఇచ్చారు వాళ్ళకంటే దే హావ్ నాట్ మెన్షన్ దేర్ నేమ్స్. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తీసుకొని వచ్చి ఎవరెవరు ఉంటే దాని మీద వాళ్ళని ఫిక్సప్ చేసుకోవడం.